పోలవరం ఏమైంది? అమరావతి ఏమైంది? 143 మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి? ఉందా గుర్తు నీకు? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చావు, గుర్తుందా చంద్రబాబు గారు? నాది భరోసా అన్నావు పవన్ కళ్యాణ్, గుర్తుందా? మరి ఏమైంది? నీ సభలో దాని గురించి ప్రస్తావించవే. ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రజలకి ఒక సంజీవని, పేద కుటుంబాలకి, అనారోగ్యంతో ఉన్నటువంటి పేదలకి ఒక సంజీవని. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వక, హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని తీసివేసి ఈరోజు రాష్ట్రంలో అనారోగ్యంతో చనిపోతున్నటువంటి పేదవాళ్ళకి ఆసరా ఎవరు? ఇది దగా కాదా? ఇది మోసం కాదా? ప్రైవేట్ వ్యక్తుల్ని, ప్రైవేట్ హాస్పిటల్ని యథేచ్ఛగా ప్రోత్సహించడం కాదా? ఈ విధంగా మోసం, వ్యవస్థల్ని యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఆర్థిక స్థితిని, రాష్ట్ర ఆర్థిక స్థితిని పతనం వైపున పయనించేలాగా తయారు చేయడం వాస్తవం కాదా? చంద్రబాబు గారి పాలనలో ఆర్థిక ప్రతిష్ట, ఏపీ ఆర్థిక ప్రతిష్ట దిగజారిపోయిందని సంవత్సరంలో 365 రోజుల్లో 357 రోజులు అప్పుల కోసం ప్రయత్నిస్తూ అప్పుల మీద ఆధారపడిపోతుంది ఈ ప్రభుత్వం అని కాగు కడిగి పారేసింది కదయ్యా.